అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో దేశాలు బెంబేలెత్తుతూ ఉండగా ఇప్పుడు H1B వీసాదారుల వంతు వచ్చింది. భారత్ సహా స్వదేశాలకు వచ్చిన H1B వీసాదారుల అమెరికన్ వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ నిలిచిపోయింది. డిసెంబర్ 15 నుంచి 26 మధ్య అపాయింట్మెంట్లను ఆ దేశం వాయిదా వేసింది. అమెరికా అక్కడి పౌరుల భద్రత పేరుతో ఇన్నాళ్లు లేని వెట్టింగ్ నిబంధనలు ఇప్పుడు తెచ్చి వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ ప్రభుత్వం పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. దీంతో H1B వీసాతో అక్కడ ఉద్యోగం చేస్తున్న వారిపై ఆధారపడి H4 వీసాలతో అమెరికా వెళ్లిన వారి పరిస్థితి గందరగోళంగా మారింది. కొంతమంది ఇప్పటికే సెలవులు పెట్టుకుని స్వదేశానికి రాగా తిరిగి వెళ్లేందుకు ఆలస్యం అవుతుండటంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. ఉన్నత చదువులతో అమెరికాలో ఉద్యోగం సంపాదించాలన్న వారి కల చెదురుతోంది. H1B వీసాలు పొంది అలా అక్కడికి వెళ్లాలన్న వారికి కష్టాలు తప్పడం లేదు. భారత్కు తిరిగి వచ్చిన H1B వీసాదారుల వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను అమెరికా నిలిపివేసింది. అమెరికా కాన్సులర్ కార్యాలయాల్లో వారి అపాయింట్మెంట్లు అకస్మాత్తుగా రీషెడ్యూల్ చేశారని వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది. డిసెంబర్ 15-26 మధ్య అపాయింట్మెంట్లు వాయిదా వేసింది. డిసెంబర్ 15న ఉన్న ఇంటర్వ్యూలు ఫిబ్రవరి-మార్చి నెలకు రీషెడ్యూల్ చేస్తూ కాన్సులేట్ల నుంచి దరఖాస్తుదారులకు సందేశాలు వచ్చాయి. రీషెడ్యూల్ అయిన వారు ఇంటర్వ్యూ కోసం రావద్దని, వస్తే కాన్సులేట్ లోపలికి అనుమతించబోమని ప్రకటనలు కూడా వచ్చాయి. మొదట 2-4 నెలల పాటు వాయిదా వేస్తూ వస్తున్నట్లు ప్రకటించినా వారికి వచ్చే ఏడాది అక్టోబర్లో ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది. H1B వీసా రెన్యువల్ చేసుకోవాలనుకుంటే సదరు వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేయాలని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఈ నెల 3న ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం నేర చరిత్రలు, అతివాద భావజాలం ఉన్నవారు అమెరికాలో అడుగుపెట్టకుండా ఆయా సోషల్ మీడియా ఖాతాలను లోతుగా తనిఖీలు చేస్తున్నారు. అమెరికా ఏటా 80,000 H1B వీసాలను జారీ చేస్తుంది. అందులో 60,000 వీసాలు ఇతర దేశాల నుంచి వచ్చే వారి కోసం, మరో 20,000 ఆ దేశంలో MS పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండేవారి కోసం కేటాయిస్తారు. ఆ దేశం మంజూరు చేసే వీసాల్లో దాదాపు 70% భారతీయులే దక్కించుకుంటున్నారు. ఇలా H1B వీసా దక్కించుకున్న వారికి కంపెనీ 2 నుంచి 5 ఏళ్ల పాటు పనిచేసే విధంగా ఉద్యోగం కల్పిస్తుంది. తర్వాత మరో 3 ఏళ్ల వరకు H1B వీసాను కంపెనీలు సాధారణంగా పొడిగిస్తుంటాయి. గడువు ముగిస్తే రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం H1B వీసాదారుడు స్వదేశానికి వచ్చి తిరిగి స్లాట్ బుక్ చేసుకుని అమెరికాకు చెందిన కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూకు హాజరై వీసా పొందాల్సి ఉంటుంది. సాధారణంగా జరిగే ఈ ప్రక్రియలో అమెరికా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీసాదారుడి సామాజిక మాధ్యమాల తనిఖీల పేరుతో ఈ ప్రక్రియను ఎంతో ఆలస్యం చేస్తోంది. ఇక్కడ మనం చేయగలిగింది పెద్దగా ఏమీ లేదండి. మనకిప్పుడు ప్రస్తుతానికి తెలిసిన సమాచారం ప్రకారం ఒక 3,000 నుంచి 5,000 మంది వరకు దీనికి ప్రాబ్లం ఫేస్ చేసే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్లా అంటే వాళ్ళకి ఆ H1B ఎక్స్టెన్షన్ వస్తే కానీ వాళ్ళకి జాబ్ ఉండదు. ఆ H1B ఎక్స్టెన్షన్ కనుక లేట్ అయిందనంటే ఇప్పుడు ఉన్న జాబ్ మార్కెట్ ప్రకారం ఆ జాబ్ పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు గనక ఇది ఎట్లాగొట్ట మార్చుకోవాలి అని అంటే గనక వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏంటి అని అంటే ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అప్రూవల్ తీసుకోవటం కానీ, వాళ్ళకి అన్పెయిడ్ లీవ్ బ్రేక్ ఆప్షన్ ఇస్తాం కానీ, ఇంకేదన్నా ఎక్స్టెన్షన్ పాలసీ కింద వాళ్ళు ఇంకా ఇండియా నుంచి వర్క్ చేయొచ్చు అనే ఆప్షన్ పెట్టుకోవటం కానీ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. అమెరికా అగ్రరాజ్యంగా నిలిచిందంటే దానికి కారణం విదేశీయుల నైపుణ్యం, ప్రతిభా పాటవాలే కారణమనేది కాదనలేని నిజం. అందులో భారతీయుల పాత్ర మొదటి వరుసలో ఉంటుంది. 4-5 దశాబ్దాలుగా భారత్ నుంచి ఎంతోమంది ప్రతిభావంతులను అమెరికా H1B వీసాలతో తమ దేశానికి రప్పించుకుంది. ఆ దేశ ఆర్థికాభివృద్ధిలోనూ ప్రవాస భారతీయులదే కీలక పాత్ర. వ్యాపార, వాణిజ్యంతో పాటు ఐటీ, పరిశోధన, రాజకీయ రంగాల్లోనూ ప్రవాస భారతీయులు ముందు వరుసలో ఉన్నారు. అమెరికా ప్రధానంగా ప్రపంచంలోని చాలా దేశాలకు ఐటీ ఎగుమతులు చేస్తోంది. ఐటీ రంగంలో మన భారతీయులే అమెరికా కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఆ దేశ పౌరులతో పోలిస్తే నైపుణ్యం ఎక్కువగా ఉండడమే కాకుండా ఓర్పు, ఓపికతో పని పూర్తి చేయడంలోనూ మన వాళ్లు ముందుండడంతో అక్కడి కంపెనీలు మన వాళ్లను ఉద్యోగులుగా ఎంచుకుంటున్నాయి.
అమెరికాలోని భారతీయులు సక్రమంగా పన్నులు కడుతూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటు అందిస్తున్నారు. కంపెనీలు స్థాపిస్తూ అమెరికన్లకు ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. వారికి సంఘ విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొన్న చరిత్ర కూడా లేదు. అయినా H1B వీసాల జారీని వాయిదా వేసి ట్రంప్ ప్రభుత్వం భారతీయులపై పిడుగువేసింది. దీంతో వీసాల రెన్యువల్ కోసం స్వదేశానికి వచ్చిన భారతీయుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఉపాధి అవకాశాల కోసం వెళుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2000 సంవత్సరంలో యుఎస్ఏలో ఉంటున్న భారతీయుల సంఖ్య 18 లక్షలు కాగా గత 25 ఏళ్లలో ఇది దాదాపు 180% పెరిగి ప్రస్తుతం 50 లక్షలకు చేరుకుంది. భారతీయులు అక్కడ పనిచేస్తూ సంపాదించిన సొమ్ములో ఆ దేశ నిబంధనల ప్రకారం పన్ను కూడా చెల్లిస్తున్నారు. భారతీయుల ద్వారా విస్తృతంగా నగదు చెలామణి జరుగుతోంది. ఆ దేశ సాధారణ పౌరులతో పోలిస్తే మన ప్రవాస భారతీయుల కొనుగోలు శక్తి ఎక్కువేనని నివేదికలు చెబుతున్నాయి. ఇలా మనవారు ఆ దేశ ఆర్థిక సామర్థ్యాన్ని బలోపేతం చేస్తున్నారు. అక్కడ పలు కంపెనీలు స్థాపించిన భారతీయులు అమెరికన్లకు ఉద్యోగాలను సైతం కల్పిస్తున్నారు. అమెరికా పౌరులతో పోలిస్తే భారతీయులకు వేతనం తక్కువ ఇస్తూ ఉంటారు. పని గంటలు ఎక్కువ ఉంటాయి. దీంతో అక్కడి కంపెనీలు లేదా వ్యాపార వాణిజ్య సంస్థలు ఎక్కువగా భారతీయులపైనే ఆధారపడతాయి. ఐటీ, పరిశోధన రంగాల్లోనూ భారతీయుల పాత్ర ఎంతో ముఖ్యం. మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థలకు సైతం సీఈఓలుగా భారతీయులు సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్లు సారథులుగా ఉన్నారు. అమెరికా రాజకీయాల్లో సైతం భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ ఆ దేశ ఉపాధ్యక్షురాలుగా పనిచేయగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి ఆ కోవలోని వారే. పలు రాష్ట్రాల్లో కూడా భారతీయులు కీలక రాజకీయ పదవుల్లో ఉన్నారు. అయినా భద్రత పేరుతో ఇతర దేశస్థులను, భారతీయులను ఒకే గాటన కట్టి ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేసింది. H1B వీసాల జారీ నిలిపివేయడంతో భారత్కు రెన్యువల్కు వచ్చిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కొందరు కుటుంబంతో కలిసి అక్కడ ఉంటారు. భార్యకు H4 వీసా గడువు ఉన్నప్పటికీ భర్త H1B వీసా ముగిస్తే రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ దానికి ఇప్పుడు దాదాపు ఏడాది సమయం పట్టే పరిస్థితి వచ్చింది. సకాలంలో రెన్యువల్ చేయించుకోకపోతే ఉద్యోగం ఉండదు. స్టాంపింగ్ కాకపోతే అక్కడికి వెళ్లలేరు. కుటుంబాన్ని అక్కడే వదిలేసి రావడంతో భార్య, పిల్లలు అక్కడా, భర్త ఇక్కడా ఇరుక్కుపోయినట్లుగా మారింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో గూగుల్ ఇప్పటికే తమ ఉద్యోగులను అప్రమత్తం చేసింది. యుఎస్ నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది. ఇక H1B వీసాల జారీ నిలిపివేత ఆ దరఖాస్తుదారులపైనే కాకుండా వారిపై ఆధారపడి అమెరికా వెళ్లే వారిపైన ప్రభావం చూపిస్తోంది. F1, J1 వీసాలపైన ప్రభావం చూపిస్తోంది. H1B వీసాల విషయంలో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సహా ఆ దేశానికి చెందిన పలువురు ప్రముఖులు భారత్ పక్షాన నిలిచారు. అపార ప్రతిభగల భారతీయులను నియమించుకుని గత కొన్నేళ్లుగా అమెరికా అనేక ప్రయోజనాలను పొందిందని అన్నారు. అమెరికా జారీ చేసే ప్రతి వీసా కూడా తమ దేశ భద్రత, పౌరుల రక్షణను దృష్టిలో ఉంచుకునే అని ట్రంప్ ప్రభుత్వం అంటోంది. అయితే భారతీయులు అక్కడ సంఘ విద్రోహ చర్యలకు, నేరాలకు పాల్పడినట్లు చరిత్రలో ఎక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇతర దేశస్థులతో సమానంగా H1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం భారతీయులను కూడా లక్ష్యంగా చేసుకుంది. అమెరికా ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులను లక్ష్యం చేసుకుంది. వాస్తవానికి ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మన దేశంపై గురిపెట్టారు. భారత్ పట్ల తరచూ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్నారు. అమెరికాలోని భారతీయులు స్వదేశానికి పంపే డబ్బుపై 5% పన్ను విధిస్తానని ఈ ఏడాది మే నెలలో ప్రకటించిన ట్రంప్ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. అక్కడ్నుంచి భారతీయులు పంపే డబ్బు ఏటా సుమారు $33 బిలియన్ ఉంటుంది. 5% పన్ను విధిస్తే 1.64 బిలియన్ల భారం పడేది. ఆ భారం తప్పినా H1B వీసాల విషయంలో ఇప్పుడు పిడుగు వేశారు ట్రంప్. మరి పన్నులపై వెనక్కి తగ్గినట్లే ట్రంప్ వీసాలపైనా వెనక్కి తగ్గుతారా, లేక తన మొండి వైఖరి కొనసాగిస్తారా అన్నది తేలాలి. అయితే ట్రంప్ వెనక్కి తగ్గకుంటే అది ఆర్థికంగా అమెరికాకే నష్టం. ట్రంప్ ఆ నష్టం గుర్తించినంత వరకు H1B వీసాదారుల అమెరికన్ వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ కష్టాలు తప్పేటట్లు లేవు. అంటే సోషల్ మీడియా వెట్టింగ్ చేయాలి అంటే చాలా సమయం పడుతుంది. చాలా సమయం పట్టడం వల్ల ఏమవుతుందంటే
చాలా మంది H1 కోసం రెన్యువల్ కోసం కానియండి, మొట్టమొదటిసారి స్టాంపింగ్ కోసం వచ్చిన వాళ్ళు కూడా చాలా మందికి అపాయింట్మెంట్స్ లేట్ అవుతున్నాయి. ఇలా ఇంకాస్త చక్కగా ప్లానింగ్ చేసి ఉండొచ్చు. కానీ మనం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో చూస్తూనే ఉన్నాం. డెసిషన్స్ అన్ని త్వరగా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే సిస్టమ్స్, కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ, వాటికి అయ్యేటువంటి మ్యాన్ పవర్ కానీ సరిగ్గా కేటాయించకపోవటం వల్ల ఇటువంటి డిలేస్ జరగటం జరుగుతోంది. అది ప్లానింగ్ లో మిస్సింగ్ అయింది ఎక్కడో. దాంతో ఏమవుతుందంటే డిలే అయిపోతుంది. ఎడిషనల్ మ్యాన్ పవర్ కనుక డిప్లాయ్ చేసి ఉంటే, ముందుగానే ప్లాన్ చేసుంటే బహుశా ఇలాంటి డిలేస్ జరిగి ఉండేవి కాదేమో. ఏదైతే ముందు ముందు నుంచి కొన్నాళ్ళు అయ్యాక ఈ ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ అవుతుందని ఆశిద్దాం. H1B వీసాల విషయంలో ఇప్పుడు చూపులన్నీ ట్రంప్ వైపే. ఆయన మనసు మారితేనే పరిస్థితులు మారతాయి, లేకుంటే కొన్నాళ్లు కష్టాలు ఇలాగే కొనసాగుతాయి. అయితే ట్రంప్ నిర్ణయం మారాలని అందరి ఆకాంక్ష.